నటి ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ ఏడాది తెలుగులో విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య తన కెరీర్, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. తన తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తన తల్లి ఎంతో కష్టపడి తమని పెంచారని అన్నారు. తమ తల్లి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందామని చెప్పారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వచ్చిన అవకాశాలతో ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. తన తల్లిదండ్రులకు తాము నలుగురు సంతానమని, చిన్నతనంలో తండ్రి చనిపోవడంతో ఎంతో కష్టపడ్డామని చెప్పారు. తమ తల్లి ఒక్కరే కష్టపడి తమను పెంచారని అన్నారు. ఆమెకు అండగా ఉండాలని చిన్న వయసులోనే పార్ట్ టైం ఉద్యోగాలు చేసినట్టు చెప్పారు. సినిమాల్లోకి అడుగుపెట్టి నచ్చిన కథలతో ముందుకు సాగానన్నారు. నా తల్లిని చూసుకుంటున్నానన్నారు. అందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు ఐశ్వర్య. రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ ఒకటి కాదు 2 సార్లు వేధింపులు ఎదుర్కొన్నట్టు చెప్పారు. లవ్ కంటే కూడా బ్రేకప్ అయినప్పుడు వచ్చే బాధ అంటే తనకెంతో భయం అన్నారు. తాను చాలా ఎమోషనల్ అని, ప్రేమించే సమయం కంటే అది మిగిల్చిన బాధ నుంచి బయటకు రావడానికి చాలా టైం తీసుకున్నానన్నారు. తాను ప్రేమించిన వ్యక్తి నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్టు చెప్పారు. అతడితో బ్రేకప్ అయ్యాక మళ్ళీ అదే నరకంలోకి అడుగు పెట్టానని అన్నారు. రెండోసారి ప్రేమించిన వ్యక్తి కూడా తనను వేధించాడని, ఆ వేధింపులు ఎలా ఉండేవంటే తనపైన చేయి చేసుకునేవాడని చెప్పారు. తాను ఎంతగానో ప్రేమిస్తే ఇలా జరుగుతుందేంటా అని బాధపడ్డానని, 2 రిలేషన్షిప్స్లో వేధింపులు అనుభవించడంతో మళ్ళీ ప్రేమలో పడాలంటేనే భయమేస్తోందని చెప్పారు. తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలనేది తన కోరిక అన్నారు. రాజమౌళి, శేఖర్ కమలాతో పని చేయాలని ఉందని, జూనియర్ ఎన్టీఆర్కు తను పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు. ఇకపోతే రెండుజల్ల సీత, ఆనంద భైరవి వంటి చిత్రాలను నటించిన అలనాటి నటుడు రాజేష్ కూతురిగా ఐశ్వర్య రాజేష్ అందరికీ సుపరిచితురాలు. కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్లో నటించారు. అందులో సువర్ణ పాత్రలను నటించి అందరినీ ఆకట్టుకున్నారు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ కు జోడిగా భాగ్యం పాత్రలో నటించి అలరించారు.